హరయే నమః. ఇప్పుడు మనము అన్నవరము క్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ 150 సంవత్సరాల క్రితము ఇనుగంటి ఈరంకి వంశస్థులకి భగవంతుడు స్వప్నంలో వచ్చి, నేను ఇక్కడ ఉన్నాను, మీరు నా యొక్క ఆరాధన నిర్వహించండి అని చెప్పగా, వారు వెతుక్కుంటూ వచ్చి ఇక్కడ చూడగా ఇక్కడ భగవంతుడు ఉండెను. ఆ తర్వాత ఆ చెట్టుకి అంటుకొని ఉన్నందువలన ఆ మూర్తులని తీసుకొని పైన ప్రతిష్టాపన చేశారు. ఆ తరువాత భద్రాచలంలో ఉన్నటువంటి సీతారామచంద్ర స్వామి ఏ రకముగా అయితే ఒకే శిలపైన ఇద్దరు ఉంటారో, అదే రకంగా ఇక్కడ కూడా క్షేత్రమూర్తి అయి సీతారాముడు ఎదురుగా కనిపిస్తున్న ఆలయంలో ఉన్నారు. అలాగే భద్రాచలంలో కూడా క్షేత్రపాలకుడై మన సత్యనారాయణ స్వామి వెలిసి ఉన్నారు. ఆ తరువాత ఇక్కడ ప్రతిరోజు సత్యదేవుడికి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భమున కళ్యాణ పెద్దగా సీతారామచంద్రుల వారు ఇద్దరూ కూడా ఉత్సవమూర్తులుగా అక్కడికి వెళ్ళి కళ్యాణము నిర్వహించిన తరువాత మళ్ళీ వాళ్ళు ఇక్కడికి వస్తారట. ఈ రకముగా ఇక్కడ అందరి చేత పూజలు అందుకుంటూ సత్యదేవుడు వెలసి ఉన్నాడు. నెలకి సుమారు 50,000 వ్రతాలు పైన జరుగుతాయని ఇక్కడ అర్చకులు చెప్పినారు. ఓం సత్యదేవాయ నమః.